వీడు చూరా ఏం పెట్టిందో వీడు. ఇగో పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అంబేద్కర్ గారు బొమ్మలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తాను రోజు. ఈ సమాజాన్ని బ్లాక్మెయిల్ చేస్తాను. మళ్ళీ ఏమంటాడు, క్యూ న్యూస్ ఛానల్లో నేను జీతగాన్ని, నాకు పేపర్ లేదు, ఇల్లు లేదు, నాకు అంగీలాగు లేదు అంటాను కదా. మరి ఎక్కడిదా గీ ఫోటో ఎందుకు వేసుకున్నాడా? వీళ్ళే ఇంత ఇంత వేసిండు, ఈయన ఓనర్ అన్నట్టు ఈ ఓనర్ ఫోటో ఇట్లా వేసుకున్నాడు. మళ్ళీ ఈ పేపర్ నాది కాదంటాడు, ఈ ఛానల్ నాది కాదంటాడు. కానీ ఇగో ఇట్లా పోజులు. ఏంటిది ఇప్పుడు? ఇదేందాట, తెలంగాణలో బీసీ ఉద్యమానికి నా మద్దతు. అవును కాదు చెప్పలేను, నేను నీకు మాత్రం మద్దతు ఇస్తలేనురా, కాదనే పెడతాను. బీసీ ఉద్యమానికి నా మద్దతు. నేను ఇంకోటి పెడతాను, బీసీల నుండి పటేళ్లను తీసి ఓసీల్లో వేయాలని డిమాండ్ పెడుతున్నా. పటేళ్లను బీసీల నుండి తీసి ఓసీలో వేయాలి. ఓసీలుగా ఓసీ కేటగిరీలో పటేల్ని తీసుకపోయి వేయాలి. ఇట్లా పెట్టి తెలంగాణలో పాపం కన్ఫ్యూజ్ చేస్తాడు. బీసీ ఉద్యమానికి నా మద్దతు అనగానే ఇప్పుడు బీసీలు అంతా అబ్బా మన కోసమే పోలు పెట్టిండు, అవును 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 అని ఇక్కడ ఈ బటన్ మీద నొక్కాలి. నీ అసొంటి దొంగకు సపోర్ట్ చేస్తామా? మా యాదవ్ బిడ్డలకు సపోర్ట్ చేస్తాం, మా ముదిరాజు బిడ్డలకు సపోర్ట్ చేస్తాం, మా గౌడ్స్ బిడ్డలకు సపోర్ట్ చేస్తాం, బీసీలో ఉన్న సబ్బండ కులాలకు సపోర్ట్ చేస్తాం, వాళ్ళ సమస్యల మీద నిలబడతాం. నీకు దొంగ, నీకు మాత్రం అసలు సపోర్ట్ చేయను. నీకు సపోర్ట్ చేస్తే ఓ దొంగకు సపోర్ట్ చేసినట్టే. నీకు సపోర్ట్ చేస్తే తెలంగాణ ద్రోహివి, నువ్వు తెలంగాణ ద్రోహికి సపోర్ట్ చేసినట్టు. నిన్ను సపోర్ట్ చేస్తే బ్లాక్మెయిలర్కి సపోర్ట్ చేసినట్టు. కాబట్టి నువ్వు వేరు, బీసీ ఉద్యమం వేరు. నిన్ను బీసీ ఉద్యమకారుడిగా అసలే చూడదు ఈ సమాజం. నిన్ను ఫక్తు ఒక బ్లాక్మెయిలర్గా చూస్తుంది. కాబట్టి బీసీ యువకులారా, దీనికి అందరూ కాదు అనే కొట్టుర్రు, కాదు అనే కొట్టుర్రు. ఇక చూడుర్రి, మీ ఫోన్ నెంబర్లు అడిగి ఏం చేస్తారంటే, ఇక మీ పేరు వివరాలు ఇవ్వరు అని పెట్టిండు కదా, మీ పేరు పెడతాడు ఇక్కడ, మీ ఫోన్ నెంబర్ అడుగుతాడు. ఇక మీ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ఏం అడుగుతాడు, 100 రూపాయలు ఎగిర్రి, మనం బీసీ ఉద్యమం కోసం మనం పోరాడుతాను, 100 రూపాయలు ఎగిర్రి, 1,00,000 రూపాయలు ఎగిర్రి, బీసీ ఉద్యమం కోసం పోరాడతలేను నేను అని అట్లా మళ్ళీ డబ్బులు సంపాదిస్తాడు. కాబట్టి ఇలాంటి పోళ్ళు, ఇలాంటి వాటిలో మీ నెంబర్లకి ఎక్కుర్రి, మీ పేర్లు పెట్టకుర్రి. మీరు నిజంగా బీసీ ఉద్యమం కోసం కొట్లాడేటోళ్ళు అయితే ముదిరాజులు, గౌడ్లు, యాదవులు, పద్మశాలీలు, ఇంకా అందులో ఉన్న సబ్బండ కులాలందరూ కలిసి మీరు ఒక జట్టుగా ఉండి మన దళితులు, ఎస్టీలతో కలిపి ఓ బహుజనవాదాన్ని నిర్మించుకుందాం. గిట్లకి బ్లాక్మెయిలర్తో పోతే ఎట్లనే? మీరు బ్లాక్మెయిలర్తో పోతే ఎట్లా? ఏం రాసుకొచ్చుకున్నాడో బ్లాక్మెయిలర్?